దినవృత్తాంతాలు రెండవ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచన భాగమును చదువుకున్నాం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటి బాగు చేసి. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడవు, నీకు వందనాలు ప్రభువా. యెరూషలేము ప్రార్థన మందిరమును బట్టి నీ కృపాసనం ఎదుట సాగిలపడుతున్నాం. నీ స్వరక్తమిచ్చి స్వాస్థ్యముగా ఉండట కొరకు సంపాదించుకుని నాయన సంఘము నాయన, నీ ఎన్నికలో నీ ఏర్పాటులో ప్రభువా అయ్యా, నీ కొరకై సిద్ధపరచబడినటువంటి పెండ్లి కుమార్తె సంఘము నాయన, నీ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. గడిచినటువంటి సంవత్సరం అంతయు కూడా ప్రభువా అయ్యా, 2024 సంవత్సరం అంతా కూడా ప్రభువా నీ కృప చేత మమ్మలను సజీవులుగా ఉంచి నీ ఆరోగ్యకరమైన రెక్కల నీడ మమ్మలను స్థిరపరిచి నాయన, ఈ సంవత్సరాన్ని నీ సన్నిధిలో ముగించడానికి ప్రభువా మీరు మాకిచ్చిన సన్నిధి భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ సన్నిధిలోనికి వచ్చిన మమ్మలను మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా దర్శించండి అయ్యా. రాబో సంవత్సరమున ప్రభువా మేము దేని చేయుట కొరకు నాయన ఇచ్చేయించున్నారు అయ్యా. నూతన వత్సరము నుండి మా జీవితంలో ప్రభువా నువ్వు ఎట్టి క్రియని కోరుకొనుచున్నావు, ఎట్టి కార్యాన్ని చేయనుద్దేశించున్నావు ప్రభువా. దాని కొరకై మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి నీ కృప దయచేయండి ప్రభువా. అయ్యా, రాబో సంవత్సరము నాయన మాకు మేలు కలుగునట్లుగా ప్రభువా, రాబో సంవత్సరము శ్రేయస్కరమైన నిత్యాశీర్వాదము మా తలల మీద ఉండునట్లుగా ప్రభువా, రాబో సంవత్సరము నాయన నీకు సమీపముగా నిన్ను ఎదుర్కొనగలిగిన సంఘముగా నీ సన్నిధిలో మేము వర్ధిల్లినట్లుగా ప్రభువా, క్రీస్తునందు మేము సంపూర్ణముగా చేయబడినైనా వెనుతట్టు చూడగనైనా నీ ఉన్నతమైన పిలుపు కొరకై పరిగెత్తగలిగిన సంఘముగా నీ సంఘం ఉండునట్లుగా ప్రభువా ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎవరు ఎట్టి స్థితిలో ఉన్నారో చూచుచున్న దేవుడవు నాయన, మమ్మలను ప్రభువా ఎరిగిన వాడుగా నీ సన్నిధిలో మమ్మలను స్థిరపరిచి మీ రక్షణతో మమ్మల్ని అలంకరించి నీ మహిమ కొరకు మమ్మల్ని జీవింప చేయమని సంఘముతో మీరు మాట్లాడి నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నామండి. దేవుడు ఇక కొన్ని నిమిషాల్లోనే మనము ఈ 2024 సంవత్సరానికి ముగింపు పలుకుతాం. మళ్ళా ఈ సంవత్సరాన్ని మనము తిరిగి ఒక్క దినాన్నైనా మనం తెచ్చుకోగలమా? తెచ్చుకోలేము. ఈ సంవత్సరాన్ని ఇంతటితో విడిచిపెట్టాలా? కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలా? కొత్త సంవత్సరంలో అందరూ కూడా ఆశపడేది ఏదంటే ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరంలో కూడా ఈ సంవత్సరంలో ఎన్నో బాధలు అనుభవించి ఉంటారు, ఎన్నో బలహీనతలు అనుభవించి ఉంటారు, ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటారు, ఎంతో ఒంటరితనం అనుభవించి ఉంటారు, ఎన్నో కన్నీళ్లు కార్చి ఉంటారు. వీటన్నిటి మధ్య ప్రతి ఆమె ఆశ ఏమై ఉంటుందంటే ఈ వచ్చే సంవత్సరం అయినా దేవుడు నా జీవితంలో తన కార్యాన్ని చేయాలి అని ఆశపడతాం. దేవుడు తన కార్యాన్ని చేయాలి అంటే మొదటి సంవత్సరంలోని దేవునికి అనుకూలంగా ఉండడానికి మనము లోబరుచుకోవాలంట. ఈ చదవబడినటువంటి 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయ భాగములో ఈ మనం చదివినటువంటి 3వ వచన భాగం చూస్తే, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేసెను. ఎందుకు ఈ మాట ఇలా రాశారు? ఎప్పుడైనా
మొదటి నెల జరిగించాల్సిన పనిని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? దేవుని బిడ్డలైనటువంటి మనము మొదటి దినమున మొదటి నెలలో నుంచి ప్రారంభించాల్సింది. కొత్త సంవత్సరం వస్తుంది అంటే మరి మొదటి నెలలో మనం చేయాల్సిన పనిని గురించి ఇక్కడ ప్రత్యేకంగా ఆయన యొక్క ఏలుబడిలో మొదటి సంవత్సరం అని, అది మొదటి నెల అని రాశాడు. ఎందుకు దేవుడు మొదటి నెలను, ప్రారంభపు నెలను ఒక ప్రాముఖ్యతనిచ్చారు అంటే, ఇజ్రాయేలు ప్రజలంతా దేవుని యొక్క సన్నిధిలో నుండి చాలా విషయాలలో తప్పిపోయారు. రెండవది ఏంటి అంటే కనుక దేవుని కార్యాలు వాళ్ళు చూడలేకపోతున్నారు. ఏం చూడలేకపోతున్నారు అంటే దేవుని యొక్క కార్యాలు వారు చూడలేకపోతున్నారు. వారి చుట్టూన్నటువంటి శత్రువులదే పైచేయిగా కనబడుతుంది. మూడవదిగా వారు చేసే ప్రార్థనలన్నీ దేవునికి వినబడటలేదు. ఈ మాట వినాల. వాళ్ళు చేసే ప్రార్థనలు ఏం చేయట్లేదంట, వినబడటలేదు. వాళ్ళ ప్రార్థనలు దేవుని చెవులలోనికి వినబడటలేదు, ఆకాశమునకు చేరటలేదు. వారి శత్రువులు వారి కంటే మించిన బలము కలిగిన వారుగా వారి చుట్టూ ఉన్నారు. ఎవరిలో నెమ్మది అనేది లేదు. దేశమంతటిలో ఒక కలవరము ఆవరించిపోయిందంట. ఆ కలవరాన్ని బట్టి అందరూ కూడా కిన్నులై ఉన్నారంట. ఆ పరిస్థితి మధ్య ఇది బాగుపడాలా, మనుషులు నెమ్మది లేకుండా, శత్రువు బలంగా పెట్టుతూ, సంతోషం లేకుండా, ఫలము లేకుండా, మన ప్రార్థన దేవుని కూడా వినబడినటువంటి స్థితిలో దేవుని యొక్క సమాజం అంతా ఉన్నది అంటే ఏం చేస్తే ఈ పరిస్థితులన్నీ మారతాయి అని దేవుని సన్నిధిలో హిజ్కియా గారు ప్రార్థన చేస్తున్నప్పుడంట పరిశుద్ధాత్మ దేవుడు హిజ్కియా గారికి ఒక తలంపు ఇచ్చారంట. ఈ స్థితికి కారణం ఏంటి అని ఆలోచిస్తే కారణం ఎక్కడ కనబడుతుంది అంటేనంట, మందిరం యొక్క తలుపులన్నీ కూడా మూసేసి కనబడుతున్నాయంట. అక్కడ దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి అర్పణలు, నైవేద్యములు, బలులు అర్పించడము దేవుని ప్రజలు మానేశారంట. అక్కడ దేవునికి సేవ చేయవలసిన వారు, దేవుని చిత్తం చేయవలసిన వారు వాటిలో నుండి తొలగిపోయి ఉన్నారంట. అందరూ కూడా ఎలా అయిపోయి ఉన్నారు అంటే కనుక ఎవరికి అనుకూలంగా వారు ఉంటూ ఉన్నప్పుడు ఆ సంగతిని బట్టి హిజ్కియా గారి హృదయమునంట దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఒకటి నిర్ణయించుకున్నాడంట. దేశము పరిస్థితులు మారాలా, బాగా వినండి, దేశము పరిస్థితులు మారాలా, నెమ్మది రావాలా, శత్రువు ఓడిపోవాలా, మీ ప్రార్థన దేవునికి వినబడాలా, మీరు ప్రతిష్ఠులుగా ఉండాలి అంటే ఇక్కడ మొట్టమొదట హిజ్కియా గారు చేసిన పని ఏంటి అంటే మొదటి నెలల్లో ఆయన మందిరపు తలుపులను తెరిపించేశాడంట. ఏం తెరిపించాడంట? మందిరం యొక్క తలుపులు తెరిపించి బాగు చేసేయమన్నాడంట. అంటే ప్రియులారా, దేవుడు నీ జీవితంలో 25వ సంవత్సరము దేవుడు కార్యాన్ని నువ్వు చూడాలి అంటే నీవు కూడా మందిరపు యొక్క తలుపులను తెరవాల. మందిరమును తలుపులు తెరిచి దానిని బాగు చేసుకోవాలా. ఖచ్చితంగా ఏం చేయాలంట? బాగు చేసుకోవాలంటే ఈ మందిరం అయితే బాగు చేయబడింది. ఇప్పుడు ఈ మందిరాన్ని గురించి ఆలోచించబాకండి. ఈ మందిరం అయితే పెయింట్లు వేసేసి అంత బాగు చేసి మీకు రెడీగా పెట్టేశాం. ఇప్పుడు ఏ మందిరాన్ని తలుపులు తెరవాలంట? ఏ మందిరం తలుపు బాగు చేసుకోవాలంటే ఇప్పుడు బాగులేని ఏంటంట, ఇది రోజు దీన్ని పాపము పరిచయం చేసే వాళ్ళు రోజు కడుగుతారు, తుడుస్తారు, బూజులు దొరుకుతారు, అన్ని బాగు చేస్తారు. ఈ మందిరాన్ని గురించి మీరు ఏం టెన్షన్ పడబాకండి. ఇప్పుడు బాగు చేయాల్సిన మందిరం ఏంటి అంటేనంట హృదయం అనేటువంటి మందిరము, హృదయం అనేటువంటి ఆలయాన్ని ఏం చేయాలి అంటేనంట ప్రతి ఒక్కరూ కూడా తెరవాలంట. అందుకని చూడండి, ప్రకటన గ్రంథము
ప్రకటన గ్రంథము ప్రకటన రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచన భాగము నుండి చూడండి. తీసిరమ్మా 230వ పేజీ 230వ పేజీ 20వ వచన భాగము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. చాలా ఆగుదనండి. ఇప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఈ యొక్క లవటి యొక్క సంఘంతో చెప్తున్నాడు కదా, తలుపులన్నీ కూడా దేవుని యొక్క మందిరపు తలుపులు ఏమైపోయినాయంట? మోసివేయబడి ఉన్నాయి. తలుపులు ఏమైనాయంట? మోసివేయబడి ఉన్నాయి. ఆ తలుపులు తెరవమని కూడా ఎవరు పిలుస్తున్నాడంట? దేవుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అంటున్నాడు కదా, ఇదిగో నేను తలుపు వద్ద నుండి నేనేం చేస్తున్నాను అంటున్నాడు, తట్టుచున్నాను. తలుపులు మూయబడి ఉన్నాయి, తలుపులు తాళాలు వేసేసారు, తలుపులు ఏమైపోయినంటే వేసి గడియలు పెట్టారంట. ఆ ఎత్తడపు గడియలు ఇనుప కట్టతో కట్టేస్తున్నారంట. అయినా దేవుడు ఈ సంవత్సరము నీ తలుపు వద్దకు వచ్చి ఏం చేస్తున్నాడంట? తట్టుచున్నాడు. ఎవరు తెరుస్తారో వాళ్ళ కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తట్టుచున్నాడు. ఏంటి అంటే కనుక చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, నేను ఏమైనా కొంచెం స్పీడ్గా వెళ్తుంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచన భాగమును చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచన భాగము, 147వ పేజీ. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు దేవాలయం ఎవరుంటుంది? దేవాలయం ఏమయ్యిందన్నమాట? చెప్పండి. దేవాలయం ఎవరున్నారు? మందిరం ఎవరన్నారు? మందిరం కట్టడానికి వచ్చి మాట్లాడుతున్నాడా? దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఇదిగో అంటున్నాడు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇప్పుడు ఏ ఆలయానికి తలుపులు తెరవాలా? ఏ ఆలయాన్ని దేవుడు తట్టుచున్నాడు? దేవుడు నీవే ఆయనకి ఆలయమన్నాడు. ఇంకా 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచ్చిన భాగమును చదివితే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చాలండి, మనం ఎవరమై ఉన్నామంట? దేవునికి జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. మనందరము దేవునికి ఏమై ఉన్నామంట? ఆలయమై ఉందంట. ఇప్పుడు నీకు సమాధానము నెమ్మది రావాలన్నా, శత్రువుని యొద్ద నుండి తొలగిపోవాలన్నా, నీ ప్రార్థన దేవుడు వినాలన్నా, దేవుని కార్యాలను ఈ 2025వ సంవత్సరం చూడాలి అంటే నీవు దేవుని ఆలయమై ఉన్నావు. నీ హృదయం దేవునికి ఏమై ఉన్నది? ఇంకా అంటాడు కదా, 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయ భాగములో, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచ్చిన భాగమును చదివితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరెరుగురా. మనం ఎవరమంటండి? ఇప్పుడు ఎవరన్నా మందిరము అంటే ఎవరంట? మందిరము అంటే ఎవరంట? మందిరము అంటే మనమే. మన దేహాన్ని దేవునికి ఏమై ఉందంట? ఆలయమై ఉందంట. మన హృదయమే దేవునికి ఏమై ఉందంట? ఆలయమై ఉందంట. మనలో ఇప్పుడు ఏమైందంటే ఈ ఆలయం ఏమైపోయిందంట? దేవుడు నివసింపకుండానట్లుగా ఆ ఆలయం అంతా కూడా ఏమైపోయిందంట? పాడైపోయి ఉన్నదంట. ఆలయం అంతా కూడా ఏమైపోయిందంట? పాడైపోయిందంట. ఇప్పుడు
ఈ ఆలయాన్ని, నీ దేహం అనే ఆలయాన్ని, నీ హృదయం అనే ఆలయాన్ని ఖచ్చితంగా మీరు ఏం చేయాలా? తలుపు వేసి పెట్టారు. అందరూ ఏం చేశారంట? ఈ మందిరాన్ని ఏం చేశారంట? తలుపేస్తే ఏంటి అర్థం? తలుపేస్తే అర్థం ఏంటమ్మా? తలుపులు వేసేసామంటే అర్థం ఏంటి? ఇంకెవరు రావద్దు, ఇక ఏ సంబంధం లేదు. అలా దేవుని పిల్లలు ఉండకూడదు. ప్రియా దేవుని సంగమా, దేవుని వద్దకు వచ్చిన మనము, దేవుని పిల్లలమైనటువంటి మనము, నీ దేహం అని ఆలయపు తలుపులను తెరవాల. నీ హృదయం అనే ఆలయపు తలుపులు ఏం చేయాలి అంటే కనుక తెరవాల. తెరిచి దాన్ని ఏం చేసుకోవాలంట? బాగు చేసుకోవాల. ఇంతకీ ఆలయాన్ని బాగు చేసుకోవడం ఏంటి? అసలు ఆలయాన్ని, హృదయాన్ని బాగు చేసుకోవడం ఏంటి? ఏముంది ఆలయంలో అంతా? హృదయం అంతటిలో ఏముంది అంటేనంట, చూడండి దేవుని వాక్యము సెలవిస్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము, కొత్త నిబంధన 37వ పేజీ, 37వ పేజీ 21వ వచనము నుండి 23 వరకు చదువుదాం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోకములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపటి నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచుచున్నమని ఆయన చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఈ దేహం అనే ఈ దేవాలయంలో, హృదయం అనేటువంటి దేవాలయంలోనంట బాగు చేసుకోవలసినవి చాలా ఉన్నాయంట. ఏమున్నాయంట? బాగు చేసుకోవలసినవి చాలా ఉన్నాయంట. ప్రతి వాని హృదయము, ప్రతి వాని దేహము ఏమైపోయింది అంటేనంట అపవిత్రమైపోయిందంట. ఈ అపవిత్రతను బట్టే అందరి హృదయాలు ఏమైపోయినంట? ఎవరో ఒక సంఘమే కానీ, ఇశ్రాయేలు ప్రజలే కానీ, ఆనాడు హిజ్కియా కాలంలో సమాజమే కానీ, కడవరి దినాలలో ఉన్న మన సంఘమే కానీ, మనమే కానీ ఎలా ఉన్నాము అంటే ప్రతి వాని యొక్క హృదయపు తలుపులు ఏమైపోయినాయంట? మూసుకున్నారట. మూయబడి ఉన్నాయి తలుపులు, గడియలు పెట్టేసుకున్నారు. అయినా ప్రభు ప్రేమ స్వరూపి, రాబో సంవత్సరము నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే కనుక, అందుకని మొదటి నెలలోని, మొదటి దినములలో నేను చేయాల్సిన పని ఏంటో దేవుడు చెప్తున్నాడు. నీ హృదయములో నుండి ఏమున్నాయి? ఇక్కడ రాయబడిన వాటిలో చెప్తున్నాడు కదా, చూడండి. మనుష్యులు అన్నాడు కదా, మనుష్యుని లోపల నుండి బయలు వెలుడి మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, హృదయంలో ఏం పెట్టుకున్నా ఏమంటున్నాయంట? బాగు చేసుకోవాల్సినవి ఏంటంట? బాగు చేసుకోవాల్సినవి ఏంటంట? బాగు చేసుకోమని చెప్తుంది. ఏంటన్నాడు? బాగు చేసుకోవాల్సిన వాటిని గుచ్చి అంటున్నాడు కదా. జారత్వములు, దురాలోచనలు, జారత్వము, దొంగతనములు అన్నది ఎన్ని ఉన్నాయి బాగు చేసుకోండి. మనుషులు అందరు ఆలోచనలు ఎలా ఉన్నాయంట? మనుషుని యొక్క హృదయంలోనంట దురాలోచనలు వస్తున్నాయంట. మనుషుల హృదయంలో దురాలోచనలు ఉన్నాయంట. మనుషుల హృదయంలో నుండంట జాగ్రత్తగా ఉండండి. హృదయంలోనే దురాలోచన ఉంటాయి. దురాలోచనలు ఎక్కడ ఉంటాయంటే, ఎవరిలో ఉంటాయంటే, ఎక్కడలో ఉంటాయంటే కనుక హృదయంలోనే ఉంటాయి. చెడ్డ ఆలోచనలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంట? హృదయంలోనే వస్తాయంట. దురాలోచనలంట, జారత్వములంట, దొంగతనములంట, నరహత్యలంట, వ్యభిచారమంట, లోభమంట, చెడుతనము, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము ఎన్నున్నాయో. అసలు హృదయంలో మనిషిలో ఇన్ని బట్టి ఉన్నాయా? ఇన్ని బట్టి ఉన్నాయి అంటారా? ఇంత ఖాళీ ఉందా మన దగ్గర? బాగు చేసుకోలేదు. కొందరిలో దురాలోచన ఉండొచ్చు, కొందరిలో జారత్వం ఉండొచ్చు, కొందరిలో కృత్రిమములు ఉండొచ్చు. కృత్రిమములు అంటే
కృత్రిమములు అంటే వాళ్ళకు వాళ్ళు అన్ని కల్పించుకొని చేస్తుంటారు. అన్ని దేవుని చిత్తాన్ని కాకుండా వాళ్ళు స్వచిత్తం చేయడాన్ని కృత్రిమములు. ఇంకా అంటే కూడా కొందరిలో అవివేకం ఉండొచ్చంట. అవివేకం కూడా మనుష్యుని ఏం చేస్తుందంట? అపవిత్రపరుస్తుందంట. కొందరిలోనంట ఇంకా కొందరిలో ఉండొచ్చు లోభం ఉండొచ్చు. కొందరిలో ఏముంటుందంటే పిసినార్తనం, లోభం ఉండొచ్చు. కొందరిలో కామ వికారం ఉంటుందంట. అంటే మా దగ్గర మేము దొంగలం కాదు, మాలో జాగ్రత్త లేదు, మాలో వ్యభిచారం లేదు, కాబట్టి మేము పవిత్రులము, మేము దేవునికి దేవాలయమని అనుకోవద్దు ప్రియులారా. జాగ్రత్తం ఎట్టిదో, అవివేకము అలాంటిది, వ్యభిచారం ఎట్టిదో, దొంగతనం ఎట్టిదో, దురాలోచనలు ఎట్టివే, దేవుని సన్నిధిలో నరహత్య ఎట్టిదో, కామ వికార చేష్టల ఆలోచనలు కూడా అట్టివే. అవి ఖచ్చితంగా నీలో బాగు చేయబడాల. వాటన్నిటినీ మీరు చదువుతూ ఉన్నప్పుడు ఇవ్వడంలో మరి హిజ్కియా గారంట లేవీయుల్ని పంపించి అంట ఈ నిషిద్ధమైన వస్తువులన్నీ బయటకు తీసుకొచ్చి ఏం చేశాడంట? పారవేపించాడంట. ప్రియులారా, ఇవి గనుక నీ హృదయంలో పెట్టుకొని, ఇవి కనుక నీ యొక్క ఆలయంలో పెట్టుకొని నీవు వచ్చే నీకు ఇవ్వబడినటువంటి నూతన సంవత్సరానికి నువ్వు వచ్చావు అంటే నువ్వు నెమ్మదిని చూడలేవు, నువ్వు జయాన్ని చూడలేవు. నీ ప్రార్థన దేవుడు వినడు. ప్రార్థన దేవుడు వినాలా? నీకు నెమ్మదినిచ్చే దేవుడు సమాధానాన్ని అనుగ్రహించాలా? దేవుడిని శత్రువు మీద నీకు జయం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దేవాలు హిజ్కియా గారు ఇదే తెలుసుకొని బాగు చేశాడంట. మొదటి నెల ప్రారంభించాడు. ఇంకా హృదయము ఎలాంటిది అంటే కనుక చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 630వ పేజీ 18వ వచన భాగమును చదవండి. ఇటు ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పజే, నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయమును నంటుచున్నది కదా. హృదయాన్ని అంటుచుందంట. చేదు అనేది ఎక్కడుందంట? చేదు అనేది ఎక్కడుందంట? హృదయంలో ఉందంట. చేదైనవి హృదయంలో ఉన్నాయి, అపవిత్రమైనవి హృదయంలో ఉన్నాయి. ఇంకా చెప్తూ అంటాడు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచన భాగమును చూడండి. 642వ పేజీ 642వ పేజీ 642వ పేజీ 17వ అధ్యాయము 9వ వచన భాగము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? హృదయంలో ఏముందంట? హృదయం అన్నిటికంటే ఎలా ఉందంట? ఇప్పుడు మోసంతో ఉందంట. మన దేహమనే ఆలయంలో అపవిత్రమైనవన్నీ పెట్టుకున్నామంట, మోసకరమైనవన్నిటిని చేర్చుకున్నామంట. చెడుతనముతో హృదయం నింపబడి ఉందంట. ఈ చెడుతనము నుండి, ఈ అపవిత్రమైన దాని నుండి, ఈ మోసకరమైన వాటి నుండి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఇవి అపవిత్రమైనవి, నిషిద్ధమైనవి, వీటన్నిటిని ఏం చేయాలంటే బాగు చేస్తే ఏం చేయాలి? బాగు చేసేటప్పుడు ఏం చేస్తాం? అట్టు పెట్టుకుంటామా? దులిపి పెట్టుకుంటామా? చెప్పండి అండి. పాడైపోయిన బాగు చేసేటప్పుడు ఏం చేస్తాము? అన్ని తీసి ఏం చేయాలా? బయట పారవేయాల. అలాగే నీ హృదయంలో ఉన్న చెడుతనం ఏంటో, నీ హృదయంలో ఉన్నటువంటి మోసం ఏంటో, నీ హృదయంలో ఉన్న అపవిత్రత ఏమిటో, ఇదిగో కొత్త సంవత్సరంలోనికి కొన్ని నిమిషాలను రాబోతున్నాం. నీ హృదయంలో నుండి కనుక దీనిని మీరు తీసి పారవేస్తే, దీన్ని తీసి పారవేసుకోవాలంట. ఇది పారవేసుకొని నీ దేహం అనే దేవాలయాన్ని, నీ హృదయం అనే దేవాలయాన్ని ఏం చేయాలి అంటే కనుక పరిశుద్ధపరుచుకోవాలా, బాగు చేసుకోవాలా.
బాగు చేసుకొని నీవేం చేయాలంటే చూడండి, ఒక్క మాట చెప్పి ప్రార్థనలోకి వెళ్ళిపోదు. ఇంకా చెప్పడానికి కూడా ఏమి సమయం లేదు. ఒక మాట చదివించే నేను ప్రార్థనలోకి తీసుకొని వెళ్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 7వ వచన భాగమును చూస్తే 7వ వచనం, వారు మంటపము యొక్క ద్వారమును మూసివేసి దీపమును ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇజ్రాయేలు దేవునికి దూపము వేయకయు బలులను అర్పింపకయు ఉండిరి. రెండవది మొదటిది మందిరాన్ని తలుపులు వేసుకున్నారు. రెండవ పని ఏం చేశారంట? దీపాలు ద్వారాలు మూసేసుకున్నారు మొదట. రెండవది ఏం చేశారంట? మంటపంలో ఉన్నటువంటి దీపాలను ఏం చేశారంట? దీపాలను ఏం చేశారంట? ఆర్పివేసేసారు. దీపం ఏమైపోయిందంట? ఆరిపోయిందంట. మూడవది ఏం చేశారంటట? బలులను అర్పించడం మానేశారు. ఈ 3 మానేసి వాళ్ళు సంవత్సరము పస్కా రాగానే ఏం చేస్తున్నారంటే, ప్రభువా మా దేశాన్ని స్వస్థపరిచయ్యా, మా రాజ్యానికి క్షేమమి అయ్యా, మా శత్రువు మీద మాకు జయమి అయ్యా అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు మన శత్రువు మీద మనకు జయము కావాలన్నా, మనము నెమ్మది కలిగి మన ప్రాకారంలో మనం ఉండాలన్నా, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తూ మన ప్రార్థనలు దేవుడు వినాలి అన్నా తలుపు తీసి బాగు చేసుకోవాలి. మొదటి ఏం చేసుకోవాలంట? దేవాలయాన్ని బాగు చేసుకోవాలా. రెండవది ఏం చేయాలంట? దీపాన్ని మండించాలా, వెలిగించాలా. మూడవది ఏం చేయాలి అంటేనంట మరి బలులను అర్పించాల. దీపము వెలిగించడము, బలిపీఠము మీద మంట దీపమును వెలిగించడం అంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలు ఆత్మ ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆరాధించాల. దీపమును వెలిగించడం అంటే దేవుని యొక్క ఆత్మ మనకు దీపమై ఉన్నారు కనుక ఆ ఆత్మ ద్వారా దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపన ఆచరణల చేత దేవుణ్ణి సమీపించేవారేముగా ఉండాలంట. బలులను అర్పించాలంట. ఏ బలులను మనం అర్పించాలి అంటే గనక నీతియుక్తమైనటువంటి బలులను సంఘం ఏం చేయాలంట? దేవునికి అర్పించాల. ఇవి ఎప్పుడైతే ఆగిపోతాయో దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో మనము చూడలేము. మనం అందరం అడుగుతాం. హబక్కూ గారు అన్నాడు, అయ్యా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచు. ఆయన దేవుని కార్యము నూతన పరచాలా. నీ ప్రార్థన యొక్క మాట చేత ప్రార్థనలోకి వెళ్ళిపోదామండి. 32వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయము 27వ వచన భాగము 384వ పేజీ 27వ వచన భాగము దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 27వ వచన భాగము. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినపడెను. వారి ప్రార్థన ఆకాశమందున పరిశుద్ధ నివాసమునకు చేరెను. ఇంతకు మన మాటలు వినబడాలా? మన ప్రార్థన ఎక్కడుండాలంటే అండి, ఆకాశమందున్నటువంటి దేవుని సన్నిధికి చేరాల. మన ప్రార్థన అక్కడికి చేరితే కానీ ఇక్కడ దేవుని కార్యాలనేవి చూడము. అక్కడికి మన ప్రార్థన చేయాలి, అక్కడికి మన ప్రార్థన చేరాలా. మన పరిస్థితులను దేవుడు ఆశీర్వాదకరముగా మార్చాలి అంటే తలలు వంచుదాం ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఇదిగో హిజ్కియా కాలంలో మరి మొదటి సంవత్సరము మొదట నెలన మరి మందిరపు తలుపులు తెరిపించి బాగు చేయించారు. ప్రియా దేవుని బిడ్డలారా, దూతలు దిగి వచ్చి యుద్ధము చేశారు. ప్రియులారా, వారి ప్రార్థన ఆకాశమందున దేవునికి వినబడి ఉన్నది. నువ్వు కూడా దేవుని అడుగు. నీ హృదయం అనే ఆలయంలో ఏమున్నాయో పరిశీలన చేసుకో. నీ హృదయంలో ఉన్నటువంటి ఏ చెడుతనమున్నా,
నీ హృదయంలో ఏ అపవిత్రత ఉన్నా, నీ హృదయంలో ఏ మోసం ఉన్నా, ఏది ఉన్నా ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభువా బాగు చేసుకుంటున్నాను ప్రభువా, బాగు చేసుకుంటాను ప్రభువా అడుగుదా. ఆయన ఇంకా దీర్ఘశాంతము కలిగి ఆయన కలువరి రక్తాన్ని ఇంకా నీ కొరకు ఉచితంగా నిన్ను పవిత్రపరచడానికి, నిన్ను తన సొత్తుగా తన నీ మహిమ నీలో ఉంచడానికి ఆయన సంవత్సరాన్ని నీకు ఇస్తున్నాడు. నూతన సంవత్సరాన్ని నీకు ఇస్తున్నాడు. అడుగుదామా? ఎవరు అనాలోచితంగా ఉండవద్దు. 2 నిమిషాలు దేవునితో మాట్లాడదా. దేవునితో మాట్లాడు. నువ్వు ప్రభు దగ్గర అడుగుదా.